రోహిణి గురించి అయితే బాలుకి మీనాకి అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా చింటూ విషయంలో రోహిణికి ఏదో సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆమె ఆమె చింటూ వాళ్ళకి బంధువు అని చెప్పని అంటుంది కదా. అసలు చింటూ వాళ్ళ అమ్మకి చింటూకి ఏదో రహస్యం ఉంది అంటూ ఉంటే, అయ్యో నేను అనుకున్నదే జరిగేటట్టుంది. ఇంకా నా గురించి అలాగే చింటూ గురించి నిజం తెలుసుకున్నారు అంటే ఇంకా నన్ను బతకనివ్వరు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఇదంతా వింటూ ఉంటుంది రోహిణి. ఇంకా బాలు అయితే నేను ట్రిప్కి వెళ్తున్నాను మీనా అని చెప్పని వెళ్తూ ఉంటే, ఏం రోహిణి నీకు కావాల్సినట్టు వరకు అంతవే విన్నావా లేదంటే ఇంకా ఇంకేమన్నా వినాలా అన్నట్టుగా మాట్లాడుతుంటే, అదేంటి మీనా అలా మాట్లాడుతున్నావు అంటే, అవును నువ్వు మొన్న కూడా మీ కామాక్షి పిన్ని డబ్బులు తెచ్చి ఇవ్వడానికి వెనక నీ హస్తం ఉందని నాకు తెలుసు. అది ఎందుకు అంటావా, నేను శృతి మాట్లాడుకుంటూ ఉంటే ఆ డబ్బుల విషయంలో నువ్వే తీసావని చెప్పి అన్న కూడా విషయం కూడా నాకు తెలుసు అనేటప్పటికీ ఇంక మీనా కాళ్ళు పట్టుకొని, ఇంక రోహిణి అయితే ఈ విషయం మాత్రం ఎవరితో చెప్పొద్దు మీనా, అందులో ముఖ్యంగా బాలుగైతే అసలు చెప్పొద్దు. ఎందుకు అంటే నేను పద్ధతిగా ఉన్నాను, పొరుగుగా ఉన్నానని చెప్పనని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చుంటూ విషయంలో ఈ విషయం కానీ బయటపడింది అంటే నా కాపురమే నాశనం అవుతుంది అంటూ ఉంటే, నీలాగా మా తమ్ముడి విషయంలో నువ్వు అత్తయ్యతో చేతులు కలిపి ఎన్ని నాటకాలు ఆడేవు, కానీ నేను నీ జీవితం నాశనం చేయాలనుకుంటే నాకు క్షణం పట్టదు. అయినా నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు అని చెప్పని అంటూ ఉంటే, ఇంక చింటూకి నీకు ఏందో సంబంధం, నువ్వు నిజం చెప్తావా లేదంటే నన్నే తెలుసుకోవాలా అని చెప్పానంటే, ఇంకా అసలు విషయం అయితే మీనైతే చెప్పేసింది. చింటూ ఎవరో కాదు నా కొడుకేను అంటే, అంటే మోసం చేసి నీకు ఒక బిడ్డ ఉన్నాడని చెప్పనని నువ్వు పెళ్లి చేసుకున్నావా, ఈ విషయం అత్తయ్యకి కానీ తెలిసింది అంటే నీ మీద అలాగే మీ ఆయన మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉంటుంది, కానీ ఆ నమ్మకాన్ని మీరిద్దరే నాశనం చేశారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ప్లీజ్ మీనా ఈ విషయం ఎవరితో చెప్పొద్దు మీనా అని చెప్పని తన్నైతే బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా అలా చేసిన తర్వాత ఈ లోపల ప్రభావతి అయితే, ఏంటి నువ్వు తానుతో మాట్లాడుతున్నావు అని చెప్పంటే, అవును మాతో మాట్లాడితే ఇలాగే జరుగుతాయి, కొన్ని పనులు తెలిసింది అంటే వాళ్ళని ఏం చేస్తారో మరి అని చెప్పి అంటూ ఉంటే, ఇది ఎప్పుడు ఏదో ఒక మాటలు మాట్లాడుతూనే ఉంటుంది కానీ నువ్వు పార్లర్కి వెళ్ళలేదా అంటే, వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పనని. ఇంకా మెల్ల ఉండే పుస్తులు తాడేంది ఏదో కలర్గా ఉంది అంటే, లేదు అత్తయ్య దానికి కొంచెం మెరుగు పెట్టించానులే అని చెప్పనని రోహిణి అంటుంది. ఇంకా మీనా అయితే అది కూడా అమ్మేసి 2 లక్షలు తీసుకొచ్చింది అంతే కదా అని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ మీనా చెప్పొద్దు మీనా అని చెప్పని అంటుంది. ఈ లోపల ఇంకా సత్యం అయితే బాలు దగ్గరకు వచ్చి, నువ్వు ఒక తండ్రికి చేయకూడని చాలా పనులు చేసావరా అంటే, ఇలా ఎందుకు చేసావరా, మిగతా 2 కొడుకులకి వెళ్ళింది నీకొకటే బాధ్యత ఎందుకు అంటే, వాళ్ళందరికీ నువ్వు నాన్న ఒక్కడవే కానీ నాకు అమ్మ నాన్న ఇద్దరు నువ్వే, అందుకే నేను ఇలా నీ కష్టపడితే నేను చూడలేను నాన్న అని చెప్పని అంటాడు సత్యం దగ్గర.